హలో గాయ్స్, మనకి ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒక ఫ్రెండ్ ఉంటాడు కదా. మరి ఎవరితో షేర్ చేసుకునే విషయాలు కూడా వాళ్ళతో షేర్ చేసుకుంటాం. సో అదేవిధంగా మనకి క్రికెట్లో విరాట్ కోహ్లీకి కూడా ఇటువంటి ఒక ఫ్రెండే ఉన్నాడు. సో అతను ఎవరో కాదు, ఏపీ డెవిలియర్స్. సో మరి డెవిలియర్స్ అతను చూసుకుంటే 2011 నుంచి 2021 వరకు కూడా ఆర్సీబీ తరపున కలిసి ఆడారు కదా. సో మరి ఈ మధ్యలోనే వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. మరి కొన్ని విషయాలు ఉంటాయి, ఇది కొన్ని విషయాలు పర్సనల్స్ అందరితో షేర్ చేసుకోగలం, కొంతమందితో మాత్రం షేర్ చేసుకోగలం. అటువంటి ఒక ఇన్సిడెంటే విరాట్ కోహ్లీ ఏపీ డెవిలియర్స్తో షేర్ చేసుకున్నాడు అనమాట. మరి ఆ విషయాన్ని గోప్యంగా ఉంచకుండా ఏపీ డెవిలియర్స్ అందరికి కూడా లీక్ చేసేసాడు. మరి అటువంటి సినారియోలో మరి విరాట్ కోహ్లీ కూడా మరి కొన్ని రోజుల పాటు ఏపీ డెవిలియర్స్తో కూడా మాట్లాడలేదంట. అదేందో తెలుసా, మనకి ఏది లాస్ట్ ఇయర్ ఇంగ్లాండ్కి మనకి ఒక సిరీస్ జరిగింది, గుర్తుందా? 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్. సో హైదరాబాద్లో అలాగే వైజాగ్లో కూడా ఈ టెస్ట్ మ్యాచ్లు జరిగినాయి. అయితే అప్పుడు ఆ సిరీస్కి విరాట్ కోహ్లీ మరి దూరంగా ఉన్నాడు వ్యక్తిగత కారణాల వల్ల అని చెప్పేసి. సో మరి అప్పుడు అందరికి కూడా కొన్ని రూమర్స్ అరైజ్ అయినాయి తెలుసా. అప్పుడు రోహిత్ శర్మకి విరాట్ కోహ్లీ మధ్య ఏదో జరిగిందని చెప్పి, సో మరి ఆ పాలిటిక్స్ యూజ్ చేసి ఇప్పుడు విరాట్ కోహ్లీ లేకుండా చేశారని చెప్పేసి అప్పుడు కొన్ని రూమర్స్ కూడా బయటకు వచ్చినాయి. అయితే దాని గురించి ఏపీ డెవిలియర్స్ రియాక్ట్ అయ్యి మరి విరాట్ కోహ్లీకి రెండో బిడ్డ పుట్టబోతున్నాడు, అందుకని చెప్పేసి మరి విరాట్ కోహ్లీ ఈ సిరీస్కు దూరంగా ఉన్నాడని చెప్పేసి లీక్ చేసేసాడు. మరి లీక్ చేసిన తర్వాత మళ్ళీ మార్చేశాడు, అది కాదు రీజన్, వేరే రీజన్ ఉందని చెప్పి. సో మరి ఇదంతా చూసిన తర్వాత విరాట్ కోహ్లీ ఏబీ డెవిలియర్స్ మీద ఫైర్ అయ్యాడంట. నేను నీకొక్కడికి ఆ విషయం చెప్పింది, సో మరి ఎవరికి చెప్పొద్దని చెప్పినా సరే నువ్వు ఇట్లా ఓపెన్గా చెప్పేసావు అని చెప్పేసి మరి ఏబీ డెవిలియర్స్ మీద కొంచెం కోపంగా ఉండి మరి అతనితో కొన్ని డేస్ కూడా మాట్లాడలేదంట. సో దాని తర్వాత చూసుకుంటే మళ్ళీ ఇద్దరు కలిసిపోయారు. మళ్ళీ మొన్న చూసాం, ఏది ఆర్సీబీ ట్రోఫీ కొట్టిన తర్వాత ఇద్దరు కూడా కలిసి లిఫ్ట్ చేశారు, గుర్తుంది కదా. సో అయితే మరి ఇదంతా నీకెట్లా తెలిసిపోయా అంటే మరి రీసెంట్గానే మరి ఏబీ డెవిలియర్స్ కూడా దీని గురించి మాట్లాడాడు అనమాట. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.